నమస్తే సార్, మీ పేరండి? నవీన్ కుమార్. నవీన్ కుమార్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? మార్కెటింగ్. ఎవరు సార్ మీది? మండిపూడి. మంగళగిరి కాన్స్టిట్యున్సీ వస్తుందండి? రాదు, కొరపాడు. ఓకే సార్, ఎలక్షన్స్ రాబోతున్నాయి. రాబోయే ఎలక్షన్స్లో ఎవరు గెలిస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? చంద్రబాబు నాయుడు గారా, జగన్ గారా, పవన్ కళ్యాణ్ గారా? చంద్రబాబు నాయుడు గారే, ఆయనే బెటర్. ఎందుకే ఉంది, చదువుకున్న మొత్తం ఆయనే కదా చేసేది ప్రతిది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్, మన పెద్దోళ్ళు గౌరవించేది ఎవరంటే ఎవరైనా పెద్దోళ్ళు కావాలి. ఎక్స్పీరియన్స్ ముందు మనకు ఎవరంటే తండ్రి లాంటి వాళ్ళు ఆయన కాబట్టి బెటర్. మన తండ్రి తర్వాత మనం ఆలోచించేది ఆయన కాబట్టి ప్రజెంట్ ఆయనే. ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు చేసినా చేయకపోయినా ఆయనే బెటర్. ఎవడున్నాడు కొత్తోడు? ఒక నిజంగా జగన్కి పార్టీ తరపున మామూలుగా అయితే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇలా అనుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆయనకి వేసేవాడిని. మంచి వ్యక్తి కాబట్టి ఆయన ఎవరు పార్టీ మనిషిని చూసేయాలి, అంతేగాని కులపిచ్చి ఈ పార్టీ తెలుగుదేశం ఎల్లో కలర్ చూస్తే చాలు ఎల్లో కలర్ అంటారు. కాంగ్రెస్ ఎవరి గురించి మనం మంచి గురించి మాట్లాడుకోవాలి. ఎవడైనా మంచి చేసామా లేదా, ఎవరైనా చేశారు లేదా, మనకి ఇంత చేసినా అంత చేసినా. మా ఫ్రెండ్ వాడు ఉన్నాడు, చేయలేదు, ఏం చేయలేదు అంటున్నాడు, నాకు నష్టం జరిగింది అంటున్నాడు. ఒకటే అనుకోవాలి, మనకి ఇప్పుడు మన ఇంటికాడ మన ప్రెసిడెంట్ లేదా కోరపాడు నియోజకవర్గం శ్రీధర్ గారు వీళ్ళు ఎవరు చేయలేదు అనుకో, చేయలేదు, చేయకపోతే మన పార్టీ నమ్ముకున్నాం, తర్వాత చేస్తారేమో. మనకు అవసరం ఉన్నప్పుడు మనకు చేస్తాడు. నాకు చేశాడా చేయలేదని కాదు, నాకు చేయలేదు, నాకు నష్టమే జరిగింది, అయినా మనం నష్టం జరిగింది కదా అని చెప్పి ఇప్పుడు జగన్కి వేసామనుకో, ఆయన చేసేది ఏమి ఉండదు. ఆయన చేసేది ఇప్పుడు చేయడానికి ఏముంది చెప్పు, చేయడానికి ఏమి లేదు. ఆయనే రావాలి, ఆయన చేయాలి, మళ్ళీ ఆయనే వస్తాడు. అది ఇప్పుడు మనం మంగళగిరిలో ఉన్నాం కదా, మరి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసే వాళ్ళు తెలిసే ఉంటుంది మీకు. నారా లోకేష్ గారు టీడీపీ, అలానే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి. సో వీళ్ళల్లో అయితే ఎవరు బాగుంటుంది అనుకుంటున్నాను? నాకు తెలిసి నారా లోకేష్ గారే. ఎందుకంటే ఇక్కడ వ్యక్తి అని కాకపోయినా ఇక్కడ మనకి ఇప్పుడు మొన్న ఇక్కడ కంపెనీ ఓపెన్ చేశారు, మన దగ్గరలోనే ఉన్నారు. మన క్యాపిటల్ కూడా మనకి దగ్గరగానే, సచివాలయంకి దగ్గరగా ఉన్నారు. ఇప్పుడు ఆయన వస్తే లాస్ట్ టైం ఆర్కే గారు గెలిచారు నిజంగానే. మళ్ళీ ఆయన గెలిచినా కానీ ఇప్పుడు అధికార పక్షం కన్ఫామ్గా తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఇక్కడ కూడా వస్తే బెటర్. ఈయన వచ్చాడు అనుకో హైటీ అప్, అలాగే చాలామందికి నచ్చట్లేదు ఇక్కడ హైటీ అప్ చేస్తున్నారు, అది ఇది అనే నల్ల జెండాలు పెట్టేసాను. ఏం లేదు, హైటీ అప్ చేస్తే మనకే బెటర్ కదా. మనకి ఇంకా జాబ్స్ వస్తాయి. నాకు రాలేదనుకో అందరికి వస్తాయి నిజంగానే జాబ్స్, చాలామందికి వచ్చినాయి. అవి బయట డబ్బులు పెడితే వస్తున్నాయి, అదేం ఉండదు. రూమర్ అంతా కన్ఫామ్గా వస్తుంది. కన్ఫామ్గా లోకేష్ గారు గెలిస్తేనే బెటర్. ఇక్కడ ఆ ఓట్లు ఈ ఓట్లు చేల్తే అనే కానీ ఆయన బెటర్, ఆయన గెలవడం బెటర్. ఇప్పుడు ఆయన ఆర్కే గారు గెలిచారనుకో నిజంగానే మంచి చేస్తున్నాం. ఏముంది ఆయన చేసేది? వచ్చి ఇప్పుడు గెలిచారు, ఏం చేశారు? ఏం చేయలేదు. ఆయన సొంత డబ్బులతో కూరగాయలు 10 రూపాయలకి ఇచ్చారు, మిగతా ఏం చేస్తారు? ఏం చేయరు. లోకేష్ గారు గెలిచారనుకో నెక్స్ట్ మనకి బెటర్ ఫ్యూచర్ ఉండేది. థ్యాంక్ యూ సార్. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.